శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి చెప్పుకుంటాం. ఈరోజు 30వ శ్లోకం. వస్త్రోధూత విధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మనాన్నపచనే వర్హిర్ముఖాద్యక్షత పాత్రే కాంచన గర్భితాస్తి మయిచే బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురు. వస్త్రోధూత విధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాద్యక్షత పాత్రే కాంచన గర్భితాస్తి మయిచే బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురు. వస్త్రోధూత విధౌ సహస్రకరతా పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాద్యక్షత పాత్రే కాంచన గర్భితాస్తి మయిచే బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణితే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురు. ఇక్కడ శంకరులు చెప్తున్నారు, హే బాలేందు చూడామణే అంటే ఓ చంద్రశేఖరుడా, చంద్రుణ్ణి నెత్తిన పెట్టుకున్నవారు కదా, అందుకని చంద్రశేఖరుడు బాలేందు చూడామణి. హే పశుపతే సంసార బంధమోచకుడా, అవునా. హే స్వామిన్ ఓ సర్వ శరీరాధ్యక్ష, సర్వ శరీరాల్ని అన్ని శరీరాల్లోని పరమాత్ముడు అధ్యక్షుడు కదా, ఆయన చెప్తేనే ఇవన్నీ కూడా పని చేస్తాయి. అంటే ఇక్కడ అన్ని శరీరాల్లోని పరమాత్మ ఉన్నాడు కదా. ఈశ్వరా సర్వభూతానాం హృద్దేశేర్జన తిష్టతి అని కృష్ణయ్య అన్నారు కదా. ఓ సర్వ శరీరాధ్యక్ష త్రిలోకీ గురో, 3 లోకములకును రహస్యార్థములను ప్రకటించువాడా, తే నీ యొక్క వస్త్రోద్ధూత విధౌ అంటే వస్త్రోపచారము చేయుట యందు సహస్రకరత సూర్యుడగుటయు పుష్పార్చనే పుష్పోపహారార్పణం యందు విష్ణుత విష్ణువగుటయు గంధే గంధోపచారమందు గంధమహాత్మత వాయురూపుడగుటయు అన్నపచనే అన్నము వండుట యందు అంటే హవిస్సుపచారము చేయుట యందు బర్హిముఖాధ్యక్షత బర్హి అంటే ఇంద్రుడు అనమాట. బర్హిర్ముఖాధ్యక్షత ఇంద్రుడే కదా, అగ్ని రూపంలో తీసుకొని వెళతాడు హవిస్సుని అవునా. ఇంద్రుడగుటయు పాత్రే పాత్రోపచారమందు అర్షవిధి అనమాట. కాంచన గర్భత హిరణ్య గర్భుడగుటయు అంటే ధనపూర్ణుడగుటయు మయి నా యందు అస్తి చేత్ ఉన్న ఎడల అంటే ఈ లక్షణాలన్నీ నా దగ్గర ఉంటే తే నీ యొక్క శుశ్రూషాం సేవను కర్రవాణి చేయజాలుదును అన్నారు. అంటే ఇక్కడ ఏమిటి అర్థం, పరమాత్మ అవాంగ్మానస గోచరుడు అంటే అంతా వ్యాపించి ఉండేవాడు, మాటకి అందనివాడు, ఇంద్రియాలకి కనిపించనివాడు, మనస్సు ద్వారా ఊహించలేని వానికి మనం ఏ రకంగా పూజ చేస్తాం అవునా. అందుకని ఈ లక్షణాలు ఉంటే పూజ చేయొచ్చు. ఏమిటా లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. సర్వవ్యాపక నీకు వస్త్రోపచారము చేయుటకు 1000 కరములు కలవాడు కావలెను. అంటే పరమాత్మ అంతటా ఉన్నాడు అంటే వస్త్రం చుట్టాలి కదండి.
అవునా? మన ఈ 2 చేతులు సరిపోతాయా పరమాత్మకి? చాలవు కదా అంటే అందుకని సహస్రకరత అన్నారన్నమాట. పుష్పోపచారము చేయుటకు వ్యాపకుండు కావలియును. పుష్పాలు పరమాత్మకి పుష్పాలు పెట్టాలి అంటే అంతటా ఉండేవాడు కావాలి. మళ్ళీ అంటే పరమాత్మని చుట్టగలిగే అంత ఉండేవాడు అనమాట. పరమాత్మ వ్యాపకుడు కదా, అంతటా ఎంత అంటే చెప్పలేము మనం. బ్రహ్మ విష్ణువు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు చెప్పారు కదా శంకరులు ఎంత తంటాలు పడ్డారో. మరి అలాగా అనమాట. పుష్పోపచారము చేయుటకు వ్యాపకుండు కావలియును, గంధోపచారమునకు గంధవహుండు కావలియును, వంట చేసి నీకు హవిస్సు నివేదన చేయుటకు అగ్నిముగా అధ్యక్షుడు కావలియును, అర్ష్యపాత్రము సమర్పించుటకు అగర్భశీవంతుడు శ్రీమంతుడు కావలియును. అట్టి సూర్యుడు, విష్ణువు, వాయుదేవుడు, దేవేంద్రుడు, హిరణ్యగర్భుడు అయినప్పుడే నీకట్టి ఉపచారములు చేయగలను, లేనిచో నీకు ఉపచారము నా తరమా, నా వల్ల కాదు అని చెప్పాడు. అంటే ఇక్కడ భగవంతుణ్ణి పూజించడంలో 3 విధాల గురించి కిందటి శ్లోకంలో చెప్పబడింది. ఈ శ్లోకంలో నిత్యం చేసే కాయిక పూజ గురించి చెప్పబడుతోంది. ఏం చేయగలం? మనం చేసే పూజలో ముఖ్యంగా 16 రకాల ఉపచారాలు ఉంటాయి కదా. దీన్నే షోడశోపచారాలు అంటారు. ఆవాహనం, ఆసనం, అర్ష్యం, పాద్యం, స్నానం, వస్త్రం, గంధం, యజ్ఞోపవీతం లేదా శ్రీదేవతలకైతే వింజామరం, ఆభరణం, పుష్పం, ధూప, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్ప ఉపచారాలు కలిసి మొత్తం 16 ఉంటాయి కదా. వీటినే షోడశోపచారాలు అంటారు. వీటిలో కొన్నింటిని ఈ శ్లోకంలో చెప్పారు. ఏమిటి? చతుర్దశ భువనాధిపతి అయిన శివుడంతటి వానిని సంతృప్తిగా పూజించాలంటే మాటలా అంటూ కొన్ని ఉపచారాలు ఎవరు చేసే సంతృప్తిగా ఉంటుందో చెప్తున్నారు. శివునికి వస్త్రోపచారం చేయాలంటే సూర్యుడే చెయ్యాలి. ఎందుకంటే తన కిరణాలు త్రిలోకాల్లోనే ఉంటాయి కదా. ఆ కిరణాలు అనే వస్త్రాన్ని పరమాత్మకి ఆయన చేయగలడు. అదే సూర్యుడు తన కిరణాల సముదాయంతో ఈ ప్రపంచాన్ని అల్లుకుని విస్తరింపజేసేవాడుట. అందుకనే సూర్యునికి వివస్వంతుడు అంటారు కదా. ఇక పుష్పోపచారం చెయ్యాలంటే వ్యాపకుడు అంటే పోషకకర్త అయిన విష్ణువే చెయ్యాలట. గంధోపచారం చెయ్యాలంటే తనతో పాటు గంధాన్ని మోసుకొని సర్వత్రా వ్యాపింపజేసేవాడైన వాయుదేవుడే చెయ్యాలి. వండి హవిస్సుగా ఏదైనా నివేదన చేయాలంటే అగ్ని ముఖాధీసుడైన ఇంద్రుడే చెయ్యాలట. పాత్రతో అర్షం సమర్పించాలంటే హిరణ్య గర్భుడైన సాక్షాత్తు బ్రహ్మే సమర్పించాలట. మరి శివునికి ఈ విధమైన ఉపచారాలు చేయటం సామాన్యుల వల్ల వీలవుతుందా? అలా అని పూజ మనక్కర్లేదు. మనకు తగ్గ స్థాయిలో యథాశక్తి పూజ చెయ్యాలి. ఆ విధంగా చేస్తూ ఉంటే ఎప్పటికైనా ఈ శ్లోకంలో చెప్పిన వారి స్థాయి సామర్థ్యాలు మనకు కూడా శివుడు కలుగజేస్తాడనే నమ్మకంతో పూజ చేయాలన్నమాట. అంటే పరమాత్మని ఏమీ లేనివాడు మట్టితో మనం మన ఛానల్లోని ఎంతోమంది భక్తుల చరిత్రలు మనం చెప్పుకున్నాం. అందరూ కాస్త చూడండి అవి. మన దాంట్లోని భక్తులు ఎంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు తమిళనాడులో తమిళంలోని ఆ యొక్క దేవతలే కాదు, ఆళ్వార్లు అంటారు కదా, ఆళ్వార్లే కాదు, మరాఠా దేశంలోని చంద్రభాగా తీరంలోని ఎంతమందో భక్తులు, కొందరి భక్తుల్ని నేను అందులో పెట్టాను అవునా. అంటే అంతటా ఉన్నారు. భాష వేరు, భావం ఒకటే కదా. అంతేగాని మనం ఎవరో పరాయి వాళ్ళని ఎత్తేసి మనం కించపరచుకోకూడదనమాట. అంటే ప్రయత్నం అనేది అందరికీ కూడా అందరూ చేయొచ్చు. ఆ స్థాయికి వాళ్ళ యొక్క చరిత్రలు చదివేసినంత మాత్రాన మనకి పుణ్యం రాదు. నువ్వు ఎన్ని కోటిసార్లు చదివినా ఏమొస్తుంది మనకి? అక్కడ ఒక పళ్ళాన్ని చూసి అది బంగారం పళ్ళెం అని అనుకుంటే మనకి ఏమైనా లాభమా? మనం కొనుక్కోవాలి దాన్ని కదా, అప్పుడు మన సొంతం అవుతుంది. అది నువ్వు ఉచ్చరించినంత మాత్రాన అది నీది అయిపోదు కదా.
అలాగా చదివినంత మాత్రాన అది మనం సాధ్యమైనంత వరకు అలాగ మనం చేయడానికి అవకాశం లేకపోతే కనీసం మానసిక పూజ అయినా పరమాత్మని మనస్సులో ఇప్పుడు నిలుపుకోవడానికైనా మనం ప్రయత్నించాలన్నమాట. అదే శంకరులు మొత్తుకుంటారు. బాహ్య పూజ కంటే కూడా మనస్సులో నువ్వు పరమాత్మతో దగ్గరగా ఎంతసేపు ఉన్నావు అనేదన్నమాట. అది చెప్తారన్నమాట. అవునా? అంటే అలా చేయగా ఎప్పటికైనా ఏంటి అంటే మహాపుణ్యం పండిపోతే ఏం చేస్తారు ఇక్కడ? విష్ణువు అవ్వచ్చు, ఇంద్రుడు అవ్వచ్చు, వాడు కూడా ఇదివరకు భక్తులే. ఆ స్టెప్ బై స్టెప్ అన్నమాట. వాళ్ళు ఏమి మహాత్ములు కాదు, వాళ్ళు కూడా జీవుడి దగ్గర నుంచి జీవుడు అలా 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 ముందుకి పైకి వెళ్ళడానికి ఎప్పుడైనా ప్రయత్నించాలి, కిందకి జారిపోవడానికి ప్రయత్నించకూడదనమాట. అదే ఇందులో చెప్పారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.